3:44 p.m. icon equals 22nd September 2024 సండే ఆఫ్టర్నూన్. ఈ బిల్డింగ్ చూసారండి, మిషన్ హై స్కూల్ బిల్డింగ్, నర్సాపురం. ఈ బిల్డింగ్ ఏంటి, బిల్డింగ్ నేమ్ ఏంటి బయట నుంచి చూపిస్తాను. స్కూల్ బిల్డింగ్ ఇది. ఇప్పటి వరకు నేను ఇక్కడ కూర్చొని జోసెఫ్ మెమోరియల్ మిషన్ హై స్కూల్ నర్సాపురం చూసారా. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉంది. వన్ టు 10 వరకు ఉన్నాయండి. 10th క్లాస్ వరకు ఉంది ఈ స్కూలు. మిషన్ హై స్కూల్ నర్సాపురం. ఇక్కడ బౌడన్ బీర్ మెమోరియల్ అని ఉన్నది. మిషన్ హై స్కూల్ నర్సాపురం. బేర్ ద క్రాస్, బేర్ ద క్రౌన్ పైనుంచండి. బ్రోమ్లీ ఆడిటోరియం, మిషన్ హై స్కూల్ నర్సాపురం. ఎస్టాబ్లిష్డ్ 1851 అండి. ఇది ఈ స్కూల్కి చాలా హిస్టరీ ఉంది. 1851లో ఈ స్కూలు స్థాపించారు. అక్కడ పైన ఉంచండి, మిషన్ హై స్కూల్ నర్సాపురం 1851. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1851. ఈ ఎల్లో బిల్డింగు ప్లస్ జోసెఫ్ మెమోరియల్ హాలు, ఈ బిల్డింగు, ఈ వెనకాల గ్రౌండ్ ఉంటుంది, మిషన్ హై స్కూల్ గ్రౌండ్. ఇంకోటి జోనా మెమోరియల్ బిల్డింగ్ కూడా ఉంది ఇక్కడ. జోనా మెమోరియల్ ల్యాబొరేటరీ, పైన డాక్టర్ సిఆర్ ప్రభాకర్ మెమోరియల్. సో 3 బిల్డింగ్లు ఉన్నాయండి మిషన్ హై స్కూల్కి ఇక్కడ. చిన్నప్పుడు ఈ స్కూల్లో చదువుకోవాలి. ఏమో చూస్తూ ఉంటారు, నా ఇంకా ఎందుకు చూస్తారో అర్థం కాదు. మరి మాట్లాడతారంటే మాట్లాడరు. మనసులో ఏదో ఉంటుందండి వాళ్ళకి, మాట్లాడరు, ఊహించేసుకుంటారు. మంచివాడిని అయితే ఓకే, చెడ్డోడిని జనరల్గా 90% పీపుల్కి నేను చెడ్డోని కింద కనపడతాను. మరి నా దురదృష్టం అది ఎందుకు అలా తెలియదు. అందరూ తిడుతూనే ఉంటారు. వీళ్ళందరి చేత తిట్టించుకోవడానికి పుట్టానేమో అనిపిస్తుంది. ఒకసారి బాధ అయిపోద్ది కదా ఎవరికైనా. ఇప్పుడు మెచ్చుకుంటుంటే అందరూ అది అప్రిషియేషన్ ఎవరికైనా యాక్సెప్టబులే. క్రిటిసిజం, అది నెగిటివ్ క్రిటిసిజం, డిస్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తుంటే ఎలా ఉంటుంది? ఏ పని చేసినా చెడగొట్టేవాళ్ళే, మనకి ఎంకరేజ్మెంట్ చేయరు. అది మన బ్యాడ్ లక్. సో ఇక్కడ ఈ మిషన్ హై స్కూల్కి ఉన్న గ్రౌండ్ ఇదివరకు చాలా పెద్దగా ఉండేది.
బహుశా ఇప్పుడు ఆక్యుపై అయిపోయి ఉంటుంది, ఎన్క్రోచ్ అయిపోద్ది. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ పెరిగిపోతున్నప్పుడు ల్యాండ్ సార్కులు, చిన్న చిన్న సార్కులు పెద్ద పెద్ద ల్యాండ్ తినడం అలవాటు చేసుకుని పెద్దగా అయిపోతాయి. ఢిల్లీ లీడర్ వరకు పైరవీలు చేసి ల్యాండ్లు కొట్టేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ప్లే గ్రౌండ్ ఎంత పెద్దగా ఉందో చూద్దాం. Corruption everywhere. Whether we have to or ready to willing or not, accept or not, corruption is everywhere. ఇక్కడ చర్చ్ ఉందండి. ఇక్కడ చర్చ్ ఉంది. చర్చ్ పేరు కనపడలేదు ఏమని. నీకు ప్లే గ్రౌండ్ చూపిద్దామని. ఎందుకు బాగా టైర్డ్ అయిపోయాను, అర్థం కావట్లేదు. ఆల్ ఆఫ్ సడన్ సిక్నెస్ వచ్చేసింది. సన్ స్ట్రోక్ కొట్టేసింది ఇవాళ. టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. సన్ స్ట్రోక్ కొట్టేయడం వల్ల నడవడానికి కాలు ముందు కడవట్లేదు. చూడండి, ప్లే గ్రౌండ్ ఇది. ఇక్కడ మన క్రైస్తవులు సోదరులు అందరూ మీటింగ్లు పెట్టుకుంటుంటారు ఇక్కడ. ఇప్పుడు ఇది వర్షాకాలం కదా, ఫుల్ వాటర్ క్లాగ్ అయిపోయింది. క్యాటిల్ ఫీడ్కి బాగా పనికొస్తుంది. బఫెలోస్, కౌస్. ఇక్కడ చర్చ్ ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ చూద్దాం. మనదంతా చర్చిలు కవర్ చేయడమే కదా. నేను ఏ పని చేసినా చెడగొట్టే బ్యాచ్లు ఉన్నారండి. వాళ్ళు ఎలా పుట్టుకొస్తారో ఏమో అర్థం కదా. ఈ చర్చి పేరు ది నర్సాపూర్ జీడిఎం అసెంబ్లీ, నర్సాపురం. అదండి పరిస్థితి. టెంట్ వేసారు ఇక్కడ మనకి పూర్తిగా. The Narsapur GDM Assembly Building opened by Dr. Dorothy Munz, MD, on 23/3/1992 for the glory of God. ఇక్కడ the Narsapur GDM Assembly Foundation Stone laid by Dr. Akbar Haq, MA PhD, on 18/2/1990. అది అండి పరిస్థితి. The Narsapur GDM Assembly renovated Narsapur declared open the balcony. Mrs. C.M.N. Prabhakar, wife of Dr. C.R. Prabhakar, on Saturday the 11th December 2010. ఈ టెంట్ వల్ల చర్చ్ బిల్డింగ్ మనం చూపించలేకపోతున్నాం క్లియర్గా. సైడ్ నుంచి చూద్దాం. చూసారా, అదండి జీడిఎం చర్చ్. ఇక్కడ ఒక స్కూల్ ఉంది, అది చూపిస్తాను మీకు. టైర్డ్ అయిపోయినాను బాగా, కంప్లీట్ టైర్డ్ అయిపోయానండి. అందువల్ల ఈ ట్రీ ఉంది చూసారా, చాలా ఓల్డ్ ట్రీ ఇది. నాకు కూడా 56 సంవత్సరాలు, మోర్ దాన్ 60 years ఉంటుంది ఆ ట్రీకి.
ఇప్పుడు బిల్డింగ్ ఉంది చూడండి, స్కూల్ బిల్డింగ్, సెయింట్ యాన్స్ స్కూల్. సెయింట్ యాన్స్ స్కూలు, ప్రీ ప్రైమరీ హై స్కూల్. ఇక్కడ జీవన్ జ్యోతి ప్రెస్ అండ్ పబ్లిషర్స్. మీకు బైబిల్ కావాలంటే ఇక్కడ దొరుకుతుందండి, బైబిల్ సొసైటీ వారి రేట్కి. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి రేట్కి ఇక్కడ బైబిల్ దొరుకుతుంది మీకు. ఇక్కడ తీసుకోవచ్చు. సెయింట్ యాన్స్ స్కూల్ పక్కనే, మిషన్ హై స్కూల్ రోడ్. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి.